వైఎస్ఆర్ కార్యకర్తలకు, నాయకులకు చిన్న విన్నపం చేస్తున్నానండి. ఈరోజు గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని జెండాలు పట్టుకుని చాలామంది, కొన్ని వేల మంది వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి రావటం కాదు. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా, ఏ నాయకుడికి అన్యాయం జరిగినా కానీ అప్పటికప్పుడే ఖండించే మనస్తత్వం, తెగింపు, ధైర్యం మీరు ఆ రోజు చేయండి. మొన్న అంబటి రాంబాబు గారింటి ముందు, జోగి రమేష్ గారింటి ముందు అంత గొడవ చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కానీ, ఒక్క వైసీపీ నాయకుడు కానీ రాలేకపోయారు. ఎందుకని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని జెండాలు పట్టుకుని వీరాంగం చేస్తే కుదరదు. ఎవరికి అన్యాయం చేసినా, ఎవరికి అన్యాయం జరుగుతున్నా ఆ విషయం మనకు తెలుసు కదా. ఎమ్మటే స్పందించండి. ఉంటే లైఫ్ టైం, పోతే రేపటికి రెండో రోజు. మనం జడిచి బతకొద్దు, ధైర్యంగా దమ్ముగా బతకాల. ఎందుకంటే మన నాయకుడు అటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగల నాయకుడు కాబట్టి మనం ఏ తప్పు చేయలేదు. వాళ్ళే నిందలేశారు. నేను దీని గురించి తర్వాత వీడియోలో నేను మళ్ళీ వివరిస్తాను. నేను చాలా మాట్లాడాలి, చాలా మాట్లాడతాను. మీరు కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా, నాయకుడికి అన్యాయం జరుగుతున్నా అప్పుడు ఎమ్మటే స్పందించండి. వాళ్ళ కర్రలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు, ఇళ్ళ మీదకి వచ్చారు, దాడులు చేశారు. మనం చేయలేమా? మనం ఎదురు తిరగలేమా? గాజులు తొడుక్కుని కూర్చుంటే ఇలాగే వస్తారు, ఇలాగే చేస్తారు. మీరు ఎవ్వరూ కూడా జడవద్దు. నేను చెప్తున్నాను కదా, ఉంటే లైఫ్ టైం ఉంటాం, పోతే రేపటికి రెండో రోజు అవుద్ది. మీరు ఇదే నిర్ణయం తీసుకోండి. నేనైతే ఫిక్స్. నేను వైఎస్ఆర్కి, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని. నేనైతే ఫిక్స్ అయిపోయి ఉన్నా. అది ప్రతి ఒక్క కార్యకర్త కాడ మీరు కూడా ఫిక్స్ అయ్యి ఉండండి, నిర్ణయం తీసేసుకోండి. ఎందుకంటే మనం వీళ్ళ దగ్గర తొత్తులుగా బతకటం ఏంటి, వీళ్ళ కింద బానిసలుగా బతకటం, వాళ్ళకు ముందు మెయిన్ అది కావాలి. మనం అది చేయకూడదు, జరగకూడదు. ఏంటి, దమ్ముగా బతకాలి, ఉండాలి. నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అన్నీ మాట్లాడతాను, అన్నీ వివరిస్తాను.